హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మంచి మంచి అప్డేట్స్ ఉన్నాయండి. సో కర్మ ఈజ్ బ్యాక్ అని పెట్టాను. అది ఎందుకు అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పాపం యాక్చువల్గా నబీల్ ఒక మాట అన్నాడు అవినాష్ గెలవగారు, అది చాలా తప్పండి. నీకు ఎవరో హెల్ప్ చేశారు అందువల్లే నువ్వు అయ్యావు అనడం ఇట్స్ వెరీ రాంగ్. అట్లా అన్నాడు. తర్వాత మళ్ళీ అపాలజైజ్ చేస్తున్నాడు, కానీ అన్నమాట పోదు కదా. అసలు చాలా ఇదిగా ఉంది. నాకైతే అసలు ఆ మాట అనడం నచ్చలేదు. సో మొత్తం అయితే మనం డీటెయిల్స్ చూద్దాము. తర్వాత విష్ణుప్రియ బిహేవియర్ గురించి కూడా మాట్లాడుకుందాము. మనసు వచ్చినప్పటి నుంచి అసలు ఆమె ఏం పని చేయట్లేదు, ఆ విషయం ఏంటి, తర్వాత అవినాష్ ఎట్లా గెలిచిండు, ఇవన్నీ లైవ్లో చూసి మొత్తం అయితే మీకు వీడియోస్ అయితే చేస్తున్నానండి. సో మానస్ అట్లనే ప్రియాంక ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు గౌతమ్కి కానీ అందరికీ, నా తేజకి, ఇంకా మానస్ నిఖిల్ నబీల్కి ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ఇవన్నీ అయితే క్లియర్గా తెలుసుకుందాము. సో నచ్చితే కనుక ఒక లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీ లైక్ నాకు ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది. చాలా నాకు కొంచెం మన రీచ్ వస్తుంది నా వీడియోస్కి. నేను చెప్పే మాటలు నాది అందరి రివ్యూస్ లాగా ఉండదండి. నాది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. నా డిఫరెంట్ థింకింగ్ ఉంటుంది నేను చేసే వీడియోస్లో. అందరూ చెప్పినవి అయితే నా వీడియోస్లో ఉండవు. నేను ఆలోచించి నేను అనలైజ్ చేసి చేస్తున్నాను. అందరి లెక్క అయితే ఇది 100% కాదు. సో కొంచెం ఆలోచించి లైక్ చేయండి ప్లీజ్, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ వేరే వాళ్ళకు కూడా రీచ్ అవుతుంది. అది తో తర్వాత మానస్ ప్రియాంక అయితే వచ్చారండి. మనకు అప్రాక్సిమేట్లీ 3:15 అట్లా ఎంటర్ అయ్యారు. తర్వాత వీళ్ళైతే ఎంచుకున్న గేమ్ అంటే నిన్ననైతే వాళ్ళు స్పీడ్ బ్యాలెన్స్ చేసుకున్నారు కదా. అండ్ హారిక, అఖిల్, సార్థకు వీళ్ళు వచ్చేసి మెంటల్ స్ట్రెంగ్త్ స్కిల్ చూస్ చేసుకున్నారు అనమాట. మెంటల్ స్ట్రెంగ్త్ స్కిల్ చూస్ చేసుకున్నారు. తర్వాత ఇంకా ఇక్కడ ఏంటంటే ఆడని వాళ్ళకి అవకాశం ఇద్దాము అన్నట్టుగా చేసుకున్నారు. సో ఇక్కడ పృథ్వీ అంటాడు నేను కూడా ఈ 2 టాస్కులు ఆడాను, బ్యాలెన్సింగ్ టాస్కులు అవి ఆడాను. సో రోహిణి కూడా నేను కూడా ఆడాను, మెంటల్ స్ట్రెంత్కి సంబంధించిన టాస్కులు నేను కూడా ఆడాను అని చెప్తారు. సో నన్ను చూస్ చేసుకోండి. సో ఈ రోజు అయితే ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేశారు. నిన్న అంత అవ్వలేదు. నబీల్ అయితే ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వడానికి ట్రై చేశాడు. నిఖిల్ మాత్రం అట్లనే ఉన్నాడు. అతను ఎందుకంటే నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూతోనే నేను టాప్ 5కి వెళ్ళే అవకాశం ఉంది. సో నాకు ఇదన్నా అవసరం లేదన్నట్టుగా కొంచెం వెనకనే ఉన్నట్టుగా ఉన్నాడు. నిన్నట్ట వాళ్ళని అయితే అసలు కేరే చేయలేదు. సో నిన్న ఆడేసరికి వీళ్ళకి కొంచెం రియలైజేషన్ వచ్చి సో అందరూ మేము ఆడతాం అన్నట్టుగా చేశారు. సో ఇక్కడ ఏంటంటే గౌతమ్ ఆడని వాళ్ళను పిక్ చేసుకుందాము, సో నిఖిల్ కూడా ఆడని వాళ్ళను పిక్ చేసుకుంటే మంచిది అన్నట్టుగా మాట్లాడుకున్నారు అనమాట. అంటే నిన్న 4 ఆడారు. సో వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు. సో ప్రేరణ అయితే షోల్డర్స్, అదే నీస్, అవి టోస్, ఇది చెప్తారు గేమ్. ఆ గేమ్లో అయితే మనకు ఫైనల్గా ప్రేరణ అండ్ నబీల్ అయితే విన్ అవుతారు. గౌతమ్ వీళ్ళంతా అవుట్ అయిపోతారు. సో ప్రేరణ, నబీల్ మిగిలితే వాళ్ళు వేరే ఇద్దరిని చూస్ చేసుకోమని చెప్తాడనమాట, వేరే ఇద్దరిని. సో ఇక్కడ ప్రియాంక అంటే వాళ్ళిద్దరిని చూస్ చేసుకోమని చెప్పగానే వాళ్ళు రూమ్లోకి వెళ్తారనమాట, ప్రేరణ, నబీల్. ఇక్కడ ప్రియాంక తేజ నువ్వు బాగా ఆడుతున్నావు, ప్రేరణ నా గురించి చెప్పు అని తిరుగుతుంటుంది. సో గౌతమ్ ప్రియాంకని తీసుకొని చెప్తాడు. మేబీ ఎపిసోడ్లో ఏమైనా వేస్తారేమో చూడాలి. సో మీరు ప్రీవియస్ కన్నా బాగానే ఆడుతున్నారు. మనసు తేజ గురించి చెప్తాడు. నేను ఎట్లా ఆడుతుంటే నువ్వు చాంద్రికుడివిరా అని అంటాడంటే నువ్వు చాలా టాలెంట్గా ఆలోచిస్తావు. సో ఇంకా నబీల్ అండ్ ప్రేరణ మాట్లాడుకుంటారు ఏంటంటే మనకంట కొంచెం ఈ మెంటల్ స్ట్రెంత్ కాబట్టి సో కొంచెం మనకన్నా తక్కువ వాళ్ళని చూస్ చేసుకుని బెటర్ అన్నట్టుగా ఆలోచించి నిఖిల్ అయితే వద్దు, నిఖిల్ వస్తే మనకు బ్లాక్ స్టార్ వచ్చేస్తుంది అన్నట్టుగా అంటాడు. సో నిఖిల్ వద్దు, ఇంకా వేరే వాళ్ళని అయితే చూస్ చేసుకుందాం. సారీ ఫ్రెండ్స్ ఇక్కడ కరెంట్ పోయినట్టుంది అని చెప్తారు. సో నిఖిల్ కాకుండా వేరే ఎవరిని అంటే అవినాష్ అని చెప్పేసి, అవినాష్కి మెంటల్గా ఎక్కువ ఆడలేడు అని చెప్పేసి నబీల్ అంటాడు. అంటే అంత ఆలోచించలేడు, ఇంగ్లీష్ కూడా రాదు. సో పృథ్వీ ఆడితే ఆడతాడు, కానీ తనకి ఎక్కువ తెలుగు రాదు, ఇట్లాంటివి రాదు, కొంచెం ప్రాబ్లం ఉంది కాబట్టి సో అవినాష్ని పృథ్వీని సెలెక్ట్ చేసుకుందామని అంటారు. నిఖిల్ అయితే పక్కన పెట్టేస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే నిఖిల్ మెంటల్గా ఫిజికల్ గేమ్స్ బాగా ఆడతాడు. సో మనం తక్కువ అయిపోవచ్చు, మనకి బ్లాక్ బ్లాడ్స్ వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా డిస్కస్ చేసుకొని వస్తారు. తర్వాత మనస్ ఒకటి మంచి హింట్ ఇస్తాడు నబీల్కి. నీకు ఏది అనిపిస్తే అది చేయి, నచ్చకపోతే నచ్చలేదు, హర్ట్ అయినా ఫీల్ అయినా కూడా అవార్డు
ప్రాపర్గా పెట్టు, అంతేగాని పాయింట్స్ లేవు అని చెప్పేసి సైలెంట్గా ఉండకు. నీకు ఏది నీ మనసులో ఏది ఉంటే అది బయటకు చెప్పేయి. మంచిగా మోటివేట్ చేస్తాడు. తర్వాత విష్ణు, నేను అసలు ఎట్లా ఆడుతున్నానో ఏమో, నేను ఎందుకు వచ్చినానో ఏమో, ఇక్కడ నా బట్టలు నేనే ఐరన్ చేసుకోవాలి, నాది నేనే చేసుకోవాలి, అన్ని నా ఫుడ్ నేనే, అన్ని పనులు నేనే చేసుకోవాలి, ఎందుకు వచ్చానా అనిపిస్తుంది అని అంటుంది. నేను ఇదే అన్నా విష్ణు గురించి నిన్నటి వీడియోలో. ఆ అమ్మాయి ఏమంటుంది, నేను ఎందుకు వచ్చాను అంటే స్పోర్టివ్ స్పిరిట్ లేదు, నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా కష్టపడగలను అన్న స్పిరిట్ లేదు, ఏదో సర్వైవ్ అవుతున్నాను అని అంటుంది. తర్వాత మానస్, సర్వైవ్ కాదు సమ్వేర్, ఇంకా ఏదో ఉంది అన్నట్టుగా చెప్తాడు. కానీ ఆ అమ్మాయి ఇది అదే అటిట్యూడ్ అబ్బా. ఎందుకు చెప్పాలా, ఆమె టీ పెట్టాలి ఈవినింగ్, నేను టీ పెట్టాను ఈరోజు హాలిడే మూడ్లో ఉన్నాను అంటది. ఎందుకు హాలిడే మూడు, మనసు వచ్చిన మనసు బయట స్నేహితుడిగా వచ్చు, నువ్వు బయటికి వెళ్ళాక కూడా మాట్లాడుకోవచ్చు, కాసేపు మాట్లాడి నువ్వు చేయొచ్చు, నీ పని నువ్వు చేసేసి టీ పెట్టేసి వచ్చి మాట్లాడచ్చు. కానీ నేను చెయ్యను, నేను హాలిడే మూడ్లో ఉన్నాను, ఏంటి ఇది? నాకు ఇదే నచ్చదు విష్ణులో. చాలా మంది విష్ణు చాలా మంచిది, విష్ణు చాలా జెన్యును, విష్ణు ఇది, విష్ణు అది, విష్ణు ఇది, ఇదే అబ్బా భజన. మంచితనం ఎందుకు అబ్బా, మంచితనం ఏం మంచితనం ఉంది? సెటైరికల్గా కూడా మాట్లాడగలదు, ఇతరులకు హర్ట్ అయ్యే విధంగా కూడా మాట్లాడగలదు ఆ అమ్మాయి. ఎందుకు? గౌతమ్ 2-3 సార్లు మొక్కం మీదనే అన్నది నువ్వేం ఆడుతున్నావు అని. అంత మంచి సోల్ పర్సన్ అయితే ఎదుటి వాళ్ళని హర్ట్ చేసే విధంగా మాట్లాడదు. నిఖిల్ కూడా అన్నది, గాజులు కొట్టేసుకొని కూర్చుంటాడంటేనే కదా వాళ్ళ అమ్మ ఏదో పోస్ట్ పెట్టింది. మరి మాటలు ఏం రానంత చిన్నపిల్ల కాదు, ఏమి తెలియనంత ఎడ్డి పిల్ల కాదు, అన్నీ తెలుసు. నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి బిహేవియర్ ఇట్లా ఉంది ఈరోజు. నా బట్టలు నేనే ఐరన్ చేసుకోవాలంట, నేను పని చేయాలంట, ఇది ఆమె మాట్లాడే విధానం, అర్థం చేసుకోండి. తర్వాత ప్రేరణ అని అంటారనమాట. ప్రేరణతోని కంటెంట్ కోసం ఓవర్ బోర్డ్ అయి వెళ్తున్నావు, అవతల వాళ్ళు చేస్తున్నా కూడా నువ్వు ఓవర్ బోర్డ్ అయిపోతున్నావు, అంటే ఎక్కువగా మాట్లాడేస్తున్నావు అన్నట్టుగా చెప్తాడు అన్ని వైపులా. ఇక ఇట్లా ప్రేరణ కూడా ఇట్లా చెప్తాడు, అంటే నువ్వు ఓవర్గా చేస్తున్నావు. ఆమె ఎట్లా అంటే ప్రియాంక చుట్టూ తిరుగుతుంది, నా గురించి ఏమైనా ఫీడ్బ్యాక్ చెప్పు. అక్కడ తేజ గురించి గౌతమ్ గురించి మీరు ప్రీవియస్ సీజన్ కన్నా బాగా ఆడుతున్నారు అనగానే ఈమె మొహం అంతా ఇట్లా చిన్నగా అయిపోతుంది ప్రేరణ మొహం. తర్వాత వీళ్ళకి ఒక సుడోకు గేమ్ ఇస్తారు, అన్ని వైపులా 15 వచ్చేలాగా పెట్టాలి. సో నబీల్ అంటాడు మ్యాథ్స్లో వీకు, మ్యాథ్స్ ఆట పెట్టారేంటి బిగ్ బాస్, మొహం మీద పెద్ద కొట్టే టాస్క్ ఏదో అట్లాంటి టాస్క్ పెడితే నేను ఓర్చుకుందును, ఇవేం టాస్కులు అంటే వేరే అనుకునేది, ఇట్లాంటి అంటే మెంటల్కి సంబంధించిన టాస్క్లు అనుకోలేదన్నమాట ప్రేరణ. ఇంకా ప్రేరణకైతే ఒక సైడ్ మొత్తం సెట్ అయింది, డయాగ్నల్గా సెట్ అయింది. ఒకసారి మనసు అడుగు 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 అంటే ఏం చెప్పడు బిగ్ బాస్ అంటే అది కాదని అర్థమైపోయింది. సో తర్వాత నబీల్ అసలు మొత్తం రాంగే పెట్టిండు, ఒక సైడ్ ఏమో 14 వస్తుంది, ఒక సైడ్ 18 వస్తుంది, ఒక సైడ్ ఇంకేదో వస్తుంది, నాకు వచ్చేసింది నాకు అయిపోయింది అని చెప్పేసి బెల్ కొట్టేసాడు, ఎగురుతాడు. భలే జోక్ అనిపించింది, నాకు వచ్చింది చక్క 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 టక్ నవ్వు వస్తుంది నాకు వచ్చింది నబీల్ చూస్తే. పాపం కొన్ని విషయాలు చాలా ఇన్నోసెంట్ అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏమో నచ్చదు, కొన్నిసార్లు ఏమో మస్తు ఉన్నాడు, మస్తు ఫైర్ ఉంది అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏమో సిల్లీగా ఆలోచిస్తాడు అనిపిస్తుంది, కొన్నిసార్లు ఏమో చిన్న పిల్లాడు చెల్లిసి పెట్టాలని ఇలాగా ఒకసారి ఇటువైపు వెళ్తాడు, ఒకసారి ఇటువైపు వెళ్తాడు. అది అసలు పాపం కన్ఫ్యూజ్ అయిపోయి చేస్తాడు, బెల్ కొట్టేస్తాడు ఇంకా వచ్చేసి ఏం సరిగా చూసుకోకుండా. యాక్చువల్గా అతనికి మ్యాథ్స్ రాదు, 9, 3, 4, 8, 6, 5 ఇంతసేపు ఆలోచిస్తాడు కానీ పెట్టలేడు. ఆ అబ్బాయికి యాక్చువల్గా స్టడీ పరంగా కొంచెం వీక్ అనుకుంటే, అందుకే ఇది చూస్ చేసుకున్నాడేమో ఈ ఫీల్డ్ అన్న అనిపించింది. ఇంకా తర్వాతకి వచ్చేసి చూస్తే వాళ్ళు చూసి ఇక్కడ ఏం సెట్ అవ్వలేదని కానీ పాపం చిన్నగా అయిపోతుంది మొహము, ఇంకా మళ్ళీ ఆడడానికి వీల్లేదని చెప్పేస్తారు. చెప్పగానే ఇంకా సైలెంట్గా నిల్చుంటారు. ఇంకా తర్వాతకి ఎవరిది కాదు, కాకపోయేసరికి బిగ్ బాస్ ఒక చిన్న హెల్ప్ చేస్తాడు, మధ్యలో 5 ఉండాలనగానే అవినాష్ టక్క పెట్టేసిండబ్బా. అవినాష్ పెట్టేసి అవినాష్ మళ్ళీ ఒకసారి చూసుకుంటాడు, బెల్ కొట్టేస్తాడు. కొట్టేసినాక ఇక చూసుకొని నేను చేసిన అని ఒక ఫీలింగ్, ఒక ఎక్స్ప్రెషన్స్ చాలా క్యూట్ అనిపిస్తుంది నాకు అవినాష్ చూస్తే. ఇది ఒక హఠాత్ పరిమాణం, నేను ఎలా గెలిచాను, నేనేంటి ఇది, నేనేంటి చాలా అసలు నాకు అసలు అతనికి ఇంగ్లీష్ రాదు, నేను మెంటల్గా ఇవి చేయలేను అన్న పర్సన్ చేశాడనమాట. ఇక్కడ కర్మ ఈజ్ బ్యాక్ అని ఎందుకు పెట్టానంటే, నబీల్ ఏ వ్యక్తిని అయితే కించపరిచి మాట్లాడిండో సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ వ్యక్తి గెలిచాడు చూడు, అది కదా కర్మ అంటే.
ఈ సీజన్ ఎట్లా ఉందంటే ఎవరైతే పృథ్వీ రోహిణిని ఎక్కిరిచ్చాడు, పృథ్వీ పైన రోహిణి కలిసి చూపించింది, నబీల్ అవినాష్ని ఎక్కిరిచ్చాడు, అవినాష్ నబీల్ పైన కలిసి చూపించాడు. ఇది కదా గేమ్ అంటే, ఇది కదా మనం ఉంటే కంటెండర్స్ గా మజా వస్తుంది గేమ్. రోహిణి వాళ్ళు ఉంటే ఏమొస్తుంది గేమ్? రెడ్ డ్రెస్ వేసుకోవడం వల్లనే నీకు అది విన్ అయినావు అన్న మాట్లాడిన వ్యక్తి పైన విజయం సాధిస్తే ఇది కదా మజా, ఇది కదా కిక్కు, ఇది కదా కమేడియన్స్ సీజన్ అయిపోయింది సూపర్. ఎప్పుడైతే రోహిణి ఒక మాట వదిలిందో ఆ మాట వైరల్ అయిపోయి కమేడియన్స్ కి చాలా అవకాశాలు వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళు గెలిచి కూడా చూపిస్తున్నారు చూడు, అది కదా మజా అంటే. ఇది కదా ట్విస్ట్, అన్లిమిటెడ్ ట్విస్ట్, అన్లిమిటెడ్ కామెడీ, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పాడు కదా. సో ఇది నాకు ఎప్పుడు ఏ సీజన్లో జరగని ట్విస్ట్ ఈ సీజన్లో జరిగినాయి అనిపిస్తుంది. ఫస్ట్ అవినాష్, తర్వాత ప్రేరణ, తర్వాత పృథ్వీ, లాస్ట్కి నబీల్ చేయడబ్బా పాపం. సో తర్వాత నబీల్ ఒక మాట వెళ్తాడబ్బా, నువ్వు జనాలకు దగ్గర ఉన్నావు కదా, నీకు తేజ హెల్ప్ చేశాడా అంటాడు. అది చాలా తప్పబ్బా, చాలా మిస్టేక్ అట్లా అనడం. పాపం కొత్తగా ఆడాడు, అక్కడ సంచాలకులు ఉన్నారు కదా, తన ఓన్గా తను ఆడాడు, అక్కడ ఏం లేదు. తర్వాత అపాలైజ్ చేశాడు, 10 అపాలైజ్ చెప్తున్నాడు, కానీ అక్కడ ఒక మాట వదలగానే అది 100% రాంగ్. తర్వాత అవినాష్ దగ్గరికి వెళ్ళి నబీల్ సారీ కూడా చెప్తాడు. చెప్పిన తర్వాత అవినాష్, నువ్వు ఫస్ట్లో ఉన్నట్టుగా లేవు, నేను 5th వీక్ వచ్చినప్పుడు నీలో చాలా ఇది ఉండే, నువ్వు ప్రతి చిన్న పాయింట్ తీసుకొని అందరి దగ్గరికి వెళ్ళి అది ఎక్కువ విశ్లేషించుకొని చెప్తున్నావు. సో అది తగ్గించుకో, నీలో అది పోయింది, నేను చూస్తున్నాను కదా దగ్గర నుండి అన్నట్టుగా చెప్పాడు. చాలా బాగా చెప్పాడు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ సెకండ్ గేమ్ అవగానే వీడియో చేస్తాను. థ్యాంక్స్ ఫ్రెండ్స్.